యునైటెడ్ నేషన్స్ ద్వారా మనకి ఈ 21న వరల్డ్ మెడిటేషన్ డేగా డిక్లేర్ చేసిన తర్వాత మన ప్రధానమంత్రి మోడీ గారి పాత్ర చాలా ఉంది దీంట్లో. ఎందుకంటే ఆయన ధ్యానం చేస్తారు కాబట్టి ఆయనకి ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ బాగా తెలుసు, చేస్తే ఎంత బాగుంటుందో కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఈ డేని మన అందరికీ కూడా గిఫ్ట్ గా ఈ సంవత్సరం ఇచ్చారు. ప్రపంచం అంతా కూడా ధ్యానానికి ఈ రోజు కేటాయించారు అంటే అది చాలా మనకి ధ్యానులకు ముఖ్యంగా ఎంతో సంతోషకరమైన వార్త. ఇది పత్రికారు 10 ఏళ్ల క్రితమే చెప్పారు. 21వ తారీఖున ప్రపంచం అంతా ధ్యానం చేస్తుంది అన్నారు. కానీ అప్పుడు ఇది ఇలా వస్తుంది, ఇలా రూపొందుతుంది అని మేము అనుకోలేదు. కానీ ఇలాగొచ్చింది. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 21న వరల్డ్ మెడిటేషన్ డే. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ధ్యానం చేయాలని, ఇంకా ముందు ముందు నా మనసులో ఏముందంటే శాకాహారాన్ని కూడా ఒక డే రావాలని. థ్యాంక్ యూ. బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సో మేడము బెంగళూరులో ఉన్న ఆవిడ మొత్తం మనతోనే ఉన్నారు, మన మీద ఉంది ధ్యాస అంతా. సో ఎంతో చక్కని పత్రిజీ మెసేజెస్ మనం విన్నాం, అవునా కదండి? ఆయన ఏం నేర్పించారు ఇవాళ? ఏం నేర్పించారు? ఒద్దిగ్గా ఉండాలి, వినయంగా ఉండాలి, వినమ్రతగా ఉండాలి, నేర్చుకోవాలి. మనం ప్రతిరోజు ఏదోటి నేర్చుకుంటూ ఉండాలి, అవునా కదా? ఇవాళ ఏం నేర్చుకున్నాము, రేపు ఏం నేర్చుకోవాలి, ఎల్లుండి ఏం నేర్చుకోవాలి, ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి. పత్రిజీ అన్నారు, మనం ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఏం చేయాలి? అది ప్రాక్టీస్ చేయాలి, అది సాధన చేయాలి. ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. మీకు ఒకవేళ క్రికెట్ నేర్చుకోవాలనుకోండి, క్రికెట్ ఎవరన్నా సచిన్ టెండూల్కర్ ఆడడం చూశారు, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? క్రికెట్ నేర్చుకోవాలా అనిపిస్తుంది. క్రికెట్ నేర్చుకోవాలన్నప్పుడు ఏం చేస్తాము? క్రికెట్ అకాడమీలో జాయిన్ అవుతాము. క్రికెట్ ఎలా ఆడాలో, బ్యాట్ బాల్ ఎలా కొట్టాలో, ఎలా చేయాలో ప్రాక్టీస్ చేస్తాం. చేస్తూ మనం సచిన్ టెండూల్కర్ అయిపోతాం. అలాగే మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నామో ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి. డిసైడ్ చేసుకున్న తర్వాత అది ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాలి. ప్రాక్టీస్ చేస్తే మనం ఏదైతే ఉత్తీర్ణత పొందాలనుకుంటున్నామో అది మనం పొందేస్తాం. ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి, నేను ఏం నేర్చుకోవాలనుకుంటున్నాను, నాకు ఏం కావాలి అని ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దాన్ని సాధన చెయ్యండి, దాన్ని ప్రాక్టీస్లో పెట్టండి. అడపా ప్రాక్టీస్ కాదు, శ్రద్ధగా మొత్తం మనస వాచ కర్మణ మొత్తం దాని మీద పెట్టి మనం అది నేర్చుకోవాలి. దాని మీద మొత్తం సాధన అంతా పెట్టుకుంటే మనం అది సాధించి తీరుతాం. సాధించలేదంటూ ఏది లేదు మనకి. కానీ అది సాధిస్తూ మనం ఒద్దికగా ఉండడం కూడా నేర్చుకోవాలి, అణుకుగా ఉండడం కూడా నేర్చుకోవాలి. ఓహో నేనేదో సాధించేశానని కూడా మనం విర్రవీగకూడదు, అహంకారంతో ఉండకూడదు. ప్రతి ఒక్క మనిషి దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉందాము, ప్రతి ఒక్క సిచ్యువేషన్, ప్రతి ఒక్క పరిస్థితి నుంచి నేర్చుకుంటూ ఉందాము. పత్రిజీ అన్నారు, నో కంప్లైంట్స్ నో జడ్జ్మెంట్స్ అన్నారు. కంప్లైంట్ చేయకూడదు, జడ్జ్మెంట్ చేయకూడదు, అది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు పట్టుకుంటారో కంప్లైంట్ చేస్తూ, జడ్జ్మెంట్ చేస్తూ, మిమ్మల్ని మీరు అప్పుడే సర్దిద్దుకోండి. అది సాధన అంటే, అది ప్రాక్టీస్ అంటే. ధ్యానంని, సంగీతాన్ని, ప్రతి ఒక్క విషయాన్ని మనము ప్రాక్టీస్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. నిన్న ఈవినింగ్ ఒక గురుగారు, మన హిమాలయ నుంచి గురుగారు చెప్పారు ఒక సిద్ధాంతాలు ఆయన గురించి చెప్పినప్పుడు అప్పుడు అనిపించింది అన్నమాట, ఓహో అలాంటి సిద్ధాంతాల నుంచి సింపుల్గా శ్వాస మీద ధ్యాసాన్ని అందరికి ఫ్యామిలీలో ప్రతి ఇంటింటికి అందేలాగా చేసిన గొప్ప గురువు. ఆయన చూసినప్పుడే గురువుగారు నాకు కళ్ళలో తిరిగే, ఓహో ఈ సిద్ధాంతాలు, ఈ రూల్స్లన్నింటి నుంచి ఒక సింపుల్గా బ్రేక్ చేసి సింపుల్గా కూడా నువ్వు జీవనం బతకొచ్చు అనే సత్యాన్ని, ధ్యానం కూడా చేయవచ్చు అనే సత్యాన్ని అందించి నిన్న ఈవినింగ్ గురువుగారు చూసిన తర్వాత గురువుగారికి ఇంకా ఆలోచించి నాకు ఆత్మల అనుభవం ఇంకా ఎక్కువ అనిపించింది. థ్యాంక్ యూ ఆత్మ బంధువులందరికీ. అంటే ఇంతకు ముందు కంటే కూడా ఈ ప్రాంగణంలో అద్భుతంగా తీర్చిదిద్ది ఇంత క్రమశిక్షణగా ఇవన్నీ నడుపుతున్న యాజమాన్యానికి అందరికీ పత్రిజీ గారు వెళ్ళిన తర్వాత మన విజయభాస్కర్ రెడ్డి గారికి ఈ పట్టాలు అందించి, ఎంతే అంటారే గుర్రం తోలేటప్పుడు పక్కాలు కొంచెం అందించాలి, ఒకళ్ళకి ఎవరికన్నా అందిస్తే కానీ కరెక్ట్గా గుర్రాలన్నీ వెళ్తాయి అన్నమాట. అందుకని అలాంటి ఒక మంచి అద్భుతమైన పగ్గాలు అందించిన విజయభాస్కర్ రెడ్డికి, ఎందుకంటే చూస్తాను తెలుస్తుంది సార్, అలా అంటే టోటల్గా మేమంతా అదంతా అబ్జర్వేషన్ చేసాము. గురువుగారు ఉన్నప్పుడు కంటే అది ఏమీ ఒక ఇంచు కూడా తగ్గకుండా 1 ఇంచు 4 ఇంచులు 100% ఎక్కువగానే వెళ్తూ, గురువుగారు లేరు అనే భావన లేకుండా సత్యాన్ని ఈ ప్రపంచానికి అందించడానికి కోసం ఎంతో అద్భుతంగా క్రమశిక్షణ తోటి ఏర్పాట్లన్నీ చేసిన యాజమాన్యానికి, ఈ అందించిన దాతలకి, ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ వేద పురుషాయ నమః. ఓం
गुरुभ्यो नमः हरिः ओम्। मैं जीवन के उन बिंदुओं पर बात करूंगा जो प्रत्येक गृहस्थ के लिए आवश्यक है और प्रत्येक साधक के लिए आवश्यक है। किसी भी मनुष्य का जब जन्म होता है तो एक ही प्रकार से होता है और जन्म लेते ही प्रत्येक मनुष्य के दो प्रकार के संबंध बनते हैं। एक संबंध होता है स्थूल और एक संबंध होता है सूक्ष्म। स्थूल संबंध का माने माता पिता, दादा दादी, नाना नानी, जो सांसारिक रिश्ते हैं वो तुरंत खबर पहुंच जाती है, भाई तुम्हारा नाती हो गया, बेटा हो गया, पोता हो गया। ठीक उसी क्षण सूक्ष्म संबंध भी हमारे बनते हैं और वो संबंध कहाँ कहाँ बनते हैं उस पर भी हमें ध्यान देना चाहिए। जैसे ही हमारा जन्म होता है और मृत्यु लोक की हवा हमारे शरीर से स्पर्श होती है तो उसी वक्त नवग्रह का प्रभाव भी हमारे जीवन पर पड़ जाता है। हम नवग्रह के अंडर में आ जाते हैं। అన్ని వృత్తులకు సంబంధించిన ప్రజలు ఆ 5 నిమిషాల నుంచి అరగంట, గంట, 2 గంటలు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినట్టయితే మానసిక శాంతితో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది అని ఆయన గమనించి అది ప్రజలందరికీ అందాలని రూపాయి ఖర్చు లేకుండా కోట్ల రూపాయలు పెట్టినా రానటువంటి మానసిక శాంతిని, ఆరోగ్యాన్ని అందుకోవటానికి శ్వాస మీద ధ్యాసే కారణమని మొత్తం ప్రపంచ దేశాలకే తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఈ శ్వాస మీద ధ్యాస చేయటం ద్వారానే జీవితం చాలా సుఖమయంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుందని ఆయనంతటా ఆయన గుర్తించిన తరువాతనే ప్రజలందరికీ చెప్పడం జరిగింది. అందువల్లనే నేను పత్రి గారిని చూసినప్పుడు ఆయన చాలా ఆనందంగా, సంతోషంగా, ఒక చిన్న పిల్లవాడు ఏ రకంగా సంతోషపడుతూ ఉంటాడో ఆ రకంగా సంతోషంగా కనపడేవాడు. దాన్ని బట్టి చూస్తే ఆయన చేస్తున్నటువంటి శ్వాస మీద ధ్యాస వల్ల ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చినట్టుగా గమనించడం జరిగింది. ఆలోచన విధానాన్ని ఒక వ్యక్తి ప్రజలందరి కోసం తపన పడి ఈ పిరమిడ్లు ఏర్పాటు చేసి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో దీన్ని అనుసరించే విధంగా చేయటం జరిగింది. పత్రిజీ గారు డిపాచ్ అయిపోయారు ఈ మాట ఎందుకు వాడుతున్నారో నాకు అర్థం కాలేదు. మహాత్ములకు జన్మదినం మాత్రమే ఉంటుంది, దేహం వదిలిన కాలం ఉండదు. ఒక్క రాముడు వచ్చాడు, మన మనసులో ఆత్మారాముడై కూర్చున్నాడు. పత్రిరాముడు వచ్చాడు, మన శ్వాసలో నిలబడిపోయాడు. పత్రిజీని మర్చిపోయేదానికి లేదు. ఎందుకంటే భూలోకంలో ఏ జీవి అయినా కానీ శ్వాస తీసుకోవాల్సిందే. శ్వాస ఉన్నంత వరకు పత్రి ఉంటారు. నేను అందుకే ఎక్కడ సమావేశాలు పెట్టినా, ఎంతమంది వక్తలు వచ్చి కూర్చున్నా ఒక్క కుర్చీని సపరేట్గా పెట్టమని చెప్తాను. అక్కడ పత్రి ఉన్నాడు అని. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కుప్కమస్తకాంజలిం బాష్పవాయు పూర్ణ పరిపూర్ణలోచనం అని రామ కథ కానీ రాముని గురించిన విషయం కానీ చెప్పబడుతున్న చోట హనుమంతుడు ఎలాగైతే ఉంటాడో, ఎక్కడ ఇద్దరు ధ్యానులు లేదా ఒక్క ధ్యాని కూర్చొని ధ్యానం చేస్తుంటే ఆయన పక్కన పత్రి ఉంటాడు. 89-90లో కర్నూలు పట్టణంలో నుంచి మొదలుపెట్టారు. ఆ రోజు పత్రిజీ గారు 6 నిమిషాలు కూడా
ఈ ధ్యానం చేయాలా, ధ్యాన వ్యవస్థకు శ్రీకారాన్ని చుట్టాలా, ఓ చిన్న ధ్యాన మందిరాన్ని నిర్మించాలన్నటువంటి తపనతో మా కర్నూలు పట్టణంలో ఆయన కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నప్పుడు మొదట వారికి చాలా తక్కువ మంది సహచరులు తయారయ్యారు. చివరకు వారి కార్యక్రమాలు 1989లో నిర్వర్తిస్తున్నప్పుడు 1989లో నాకు పరిచయ భాగ్యం కలగడం, నా పరిచయం అయిన తర్వాత పత్రిజీ గారితో నాకు 89లో పరిచయ భాగ్యం. నేను ఇంతకుముందే చెప్పాను, నాలాంటి సాదాసీదా మనిషిని, ఓ చిన్నవాడిని కూడా ఒక భాస్కర్ రెడ్డి గారు గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమానికి పిలిచినందుకు వారికి నా ధన్యవాదాలు. ఆ పత్రిజీ గారితో పరిచయం అయినప్పుడే అసలు ధ్యాన వ్యవస్థలో ఉన్నటువంటి శక్తి ఏంటి, దీన్ని నేను తెలుసుకున్న తర్వాతనే ఒక చిన్న ధ్యాన మందిరం కట్టిస్తాను అని చెప్పి పత్రిజీ గారికి నేను చెప్పడం జరిగింది. కానీ నిరంతరము ఆ ధ్యాన శక్తిని గురించి తెలుసుకోవడం కోసము 1989 ఇన్ ది మంత్ ఆఫ్ ఆగస్టు నుంచి నాకు ఒక 2-3 నెలలు డైలీ 1 గంట 2 గంటలు ధ్యానం చేస్తూ ఇది ఏ విధమైన రిజల్ట్స్ ఇస్తూ ఉంటే ఈ సామాజిక వ్యవస్థకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతోనే నేను చేశాను. చివరకు 1989 డిసెంబర్ 30th ఎర్లీ ఇన్ ది మార్నింగ్ అనగా నాకు ప్రకృతి గొప్ప వరాన్ని ప్రసాదించింది. నాకు ఆ రోజు మొట్టమొదటిసారిగా నేను ధ్యాన వ్యవస్థలో సూక్ష్మ శరీరంలో యోగానంద పరమహంస గారి యొక్క పరిచయ భాగ్యం కలగడం, వారితో నాకు ఆ పరిచయమే నాకు ఒక గొప్ప శక్తిని ప్రసాదించింది. కనీసం అంటే నేను ఒక 30 నిమిషాలు పైగా వారితో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత నాకు అతీతమైనటువంటి ఎనర్జీ లెవెల్స్ పెరగడము, నాకు కొంత శక్తి రావడము, ఆ తర్వాత అంతకుముందు 2 నెలల నుంచి నేను ప్రయత్నం చేస్తున్నటువంటి చేతికి సెంటు విభూతి లాంటివి నా చేతులకు రావడం కూడా జరిగింది. ఆ వ్యవస్థను ధ్యానంలో ఉంది అంత శక్తి అని నమ్మిన తర్వాత ఆ రోజు నేను డిసెంబర్ 30th 89 ఎర్లీ ఇన్ ది మార్నింగ్ అవర్స్ పత్రిజీ గారికి చెప్పి, నేను దీనివల్ల పొందిన అనుభూతి ఈ విధంగా ఉంది, ఈ అనుభూతి కారణంగానే మీకు నిర్మించదలిచి పెట్టినటువంటి చిన్న ధ్యాన మందిరాన్ని మొదలు పెడదామని చెప్పి వారికి చెప్పి మాకున్న కొద్దిపాటి స్థలాన్ని ఈ ధ్యాన మందిరానికి అలాట్ చేస్తూ ఆ 31st డెసిషన్ తీసుకొని ఫస్ట్ ఫౌండేషన్ వేసాం. 1990 జనవరి 1 మొట్టమొదటి ఫౌండేషన్ ఈ ధ్యాన వ్యవస్థ కోసం శ్రీకారం చుట్టింది. 1994లో 10th క్లాస్ అయిపోతున్న ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేరితేనే పరమేశ్వర రెడ్డి గారు అని చెప్పేసి ఇక్కడ మీకు సేవాదలకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆయన తమ్ముడు గోవిందు, ఆయన నా క్లాస్మేట్ అనమాట. ఆ రోజుల్లో ఆయనతో పాటు నేను పిరమిడ్ తీసుకుపోయినా. నన్ను అప్పటికే పరమేశ్వర రెడ్డి గారు పిరమిడ్ లో కూర్చునే వాళ్ళు. నన్ను తీసుకుపోతే పిరమిడ్ పరిచయం చేసింది 1994లో సుభాష్ పత్రి సార్. ఆ రోజు జస్ట్ ఒక 10 మందిని పెట్టుకుని కూర్చునేవాడు అక్కడ పత్రిజీ సార్ గారు కర్నూలు పిరమిడ్ సెంటర్ లో. దానికి పునాది వేసినటువంటి బీవీ రెడ్డి సార్ గారు ఈ వేదిక మీద ఉన్నారు, ఆయనకు కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బీవీ రెడ్డి సార్ గారు ఆ రోజు సుభాష్ పత్రి సార్ గారికి అండాదండ అందించి ఆ పిరమిడ్ ను స్థాపించడంలో మహోన్నత పాత్ర పోషించారు. మేము ఒక 10 మంది వాళ్ళ సార్ దగ్గర కూర్చుంటే సార్ ఒకటే చెప్పేవాళ్ళు మాకు. నేను ఎందుకంటే లెంత్ తీసుకుని ప్రసంగము 3 విషయాలు చెప్తాను. శ్వాస మీద ధ్యాస, ప్రాణాయామం అని చెప్తూ ఆయన ఫ్లూట్ వాయిస్తూ ఉంటే మేము నాకుండే 16 ఏళ్ల వయసులో ఆయన దగ్గర కూర్చొని 16 ఏళ్ల వయసు నుంచి నేను ఈ ధ్యానానికి అంకితమయ్యాను. ఆ 16 ఏళ్ల వయసులో నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయితే కూడా ఆ ధ్యానం చిన్న పిరమిడ్ ఉంటే కూడా మోకాల్లో నీళ్ళు ఉంటే కూడా మేము ఆ పిరమిడ్ లేకపోయి అక్కడ కూర్చునే వాళ్ళం. ఎందుకో సార్తో మాకు ఆ చిన్న వయసులో అనుబంధం ఏర్పడి ఆయన చెప్పినటువంటి సూక్తులు అయితేనేమి, ఆయన నేర్పినటువంటి పాఠాలు అయితేనేమి సార్ ఒకటే చెప్పేవాళ్ళు, ఇక్కడ ఒక థర్డ్ అయింది, ఈ థర్డ్ ఐ ఓపెన్ కావాలా, ఆ థర్డ్ ఐ ఓపెన్ అయిందంటే నీకు విశ్వం కనబడుతుంది, ప్రపంచం కనబడుతుంది నీకు అని చెప్పని 100 సార్లు మాకు కూర్చొని ఒక 10 మందికి బోధ చేసేవాళ్ళు సార్. మాకు థర్డ్ అంటే ఏంది అని చెప్పేసి మాకు అర్థం కాలేదు అప్పట్లో. కానీ ధ్యానం చేస్తుండగా, ఎందుకంటే దాంట్లో మీకు ఎంత ధ్యాన ప్రియులు కాబట్టి మీకు ఎంత ఆల్రెడీ ఎవరి అనుభవాలు వాళ్ళకు ఉంటాయి ఇక్కడ. అందులో భాగంగా నేను ఒక చిన్నపాటి నుంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ఆ ధ్యానాన్ని నమ్ముకొని ప్రతిరోజు ధ్యానంలో నిమగ్నం అయ్యేవాడిని. వాస్తవంగా అక్కడి నుంచి ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యానంటే నాకు కేవలం అదృశ్య శక్తి ఏదో లేదు, ఒక ధ్యానమే వాస్తవం. ధ్యానమే నా శక్తి, నా యుక్తి, నా బలమంతా.